మంచిది. ఎస్తేరు గ్రంథం నుంచి కొన్ని విషయాలు తెలుసుకుందామండి. ఎస్తేరు గ్రంథం నుంచి. ఎస్తేరు అంటే అర్థం ఏంటి? ఎస్తేరు అని పెట్టుకున్నాం, పేరు కూడా పెట్టుకున్నాం. ఎస్తేరు అంటే అర్థం ఏంటంటే అది ఒక నక్షత్రం పేరు. నక్షత్రానికి ఉన్న గుణం ఏంటి చెప్పండి? నక్షత్రానికి ఉన్న లక్షణం ఏమిటి? అది వెలుగుతూ అనేక మందికి వెలుగునిస్తుంది. రెండవదిగా, వెలుగుచున్న నక్షత్రం ఎంత అందంగా పడుతుందండి. నక్షత్రాన్ని ఇష్టపడలేని ఎవరైనా ఉంటారా చెప్పండి? అందరూ ఇష్టపడతారు నక్షత్రం వైపు చూస్తే. ఎస్తేరు అనగా నక్షత్రము అని అర్థం. అది వెలుగుతూ ఉంటుంది, అనేక మందికి వెలుగునిస్తుంది. రెండోది, ఎంతో అందంగా ఉంటుంది. నక్షత్రానికి ఉన్న లక్షణాలు అనుకోండి. నక్షత్రానికి ఉన్న లక్షణాలు. ఎస్తేరు అనగా అది విషయం. అయితే ఎస్తేరు గ్రంథం నుంచి వెళ్ళి కొన్ని మాటలు తెలుసుకుందాం. ఆ మాటలు తెలుసుకునే కంటే ముందుగా, కుటుంబము అంటే అర్థం ఏంటి? అమ్మ మిమ్మల్ని, అయ్యా మీరు కూడా చెప్పవచ్చు. కుటుంబము అంటే అర్థం ఏంటి? మనం అంటాం కుటుంబం అంటే అమ్మ, నాన్న, ఏంటిది ఎవరు ఇది అన్నారు? అమ్మ, నాన్న, పిల్లలు. ఇది కుటుంబం అని అనుకుంటున్నాం మనం. కానీ చదువుకున్న పిల్లలు తెలుసు ఇప్పుడు నేను చెప్పబోయే విషయం ఏమిటంటే, ఇంతకుముందు పాఠ్య పుస్తకాలలో మొట్టమొదటి పేజీ ఇట్లా తీయగానే ముద్రణ ఎవరు ముద్రించారు, ఏ శాస్త్రం అనేది ఉంటుంది. ఫస్ట్ భౌతిక శాస్త్రమా, గణిత శాస్త్రమా అనేది ఫస్ట్ పేజీ ఉంటుంది. జస్ట్ సెకండ్ పేజీలో ప్రతిజ్ఞ అనేది ఒకటి ఉంటుంది. తెలుసా మీకు? ప్రతిజ్ఞ అనేది ఒకటి ఉంటుంది. ఆ ప్రతిజ్ఞలో ఉన్న మాటలు ఏమిటంటే, మొట్టమొదటి మాట మీరు చెప్పండి. భారతదేశము అంటే నన్ను కన్న తల్లి, భారతదేశం నేను పుట్టిన గడ్డ, భారతదేశం నా మాతృభూమి, భారతీయులందరూ సహోదరులు సహోదరీలు. అంతేనండి. ఇప్పుడు చెప్పండి, కుటుంబం అంటే ఏంటి? అమ్మ నాన్న పిల్లలేనా? మన దేశం అందరూ కూడా కుటుంబ సభ్యులాగా ఉండాలా? ఇప్పుడు చెప్పిన దాన్ని బట్టి అర్థం ఏంటంటే, భారతదేశము నా మాతృభూమి అయితే భారతీయులందరూ కూడాను నా సహోదరి సహోదరులు, అంటే నా అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు అని అర్థమే కదా. ఫ్యామిలీ అంటే అర్థం ఏంటి అని అంటే, మనం భారతదేశంలో పుట్టాం. భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడాను మనకంటే పెద్దలైతే అక్క అన్న, చిన్నలైతే చెల్లి తమ్ముడు. గమనించండి, ఏమిటి ఎస్తేరమ్మకి ఈ ప్రతిజ్ఞకి ఉన్న సంబంధం ఏంటి? ఎస్తేరమ్మకు చెప్పబడిన మాటలకు సంబంధం ఏమిటి? మనం ఒకసారి పరిశీలన చేస్తే చాలా దగ్గర సంబంధం ఉంది. మనం అనుకుంటాం సర్వసాధారణంగా, నేను బయటల గురించి చెప్పటం లేదు, దేవుడి మందిరానికి వచ్చే మన క్రైస్తవుల గురించే మాట్లాడుతూ ఉన్నమాట. ఏమిటి? మనం ఎప్పుడు కన్నీళ్ళు పెడతాం, ఎప్పుడు బాధపడతాం అని అంటే, మన ఇంట్లో అనగా భర్తకో భార్యకో బిడ్డలకో బాగానప్పుడు, లేకపోతే అమ్మకు కానీ నాన్నకు కానీ ఏమైనా సరే కాస్త బాధ వచ్చినప్పుడు వచ్చి ఏడుస్తూ ఉంటాం కదా. ఎందుకనంటే, మా అమ్మకు బాగాలేదయ్యా, మా నాయనకు బాగాలేదమ్మా, నా భర్తకు బాగాలేదు, నా భార్యకు బాగాలేదని. కానీ మన ఇంటి పక్క వాళ్ళకి ఎవరికైనా బాగా పోతే, మన ఇంటి ఎదురోళ్ళకి లేకపోతే మన గ్రామంలో ఎవరికైనా సరే ఒక జబ్బు చేస్తేనో బలహీనత వస్తేనో కష్టం వస్తేనో ఏ రోజైనా సరే మనం ఏడ్చామా? మందిరంలో చెప్పరింది, ఏ రోజైనా ఏడ్చామా? పైకి భారతీయులందరూ నా సహోదరీలు సహోదరులు అని అంటాము. ఒకసారి
ఎస్తేరమ్మ గురించిన చాలా ప్రాముఖ్యమైన మాటలు, కొన్ని విషయాలు పరిశీలన చేస్తే ఎస్తేరు గ్రంథం 2వ అధ్యాయం 7వ వచనంలో ఒక మాటను చదువుదాం. తన పినతండ్రి కుమార్తె అయిన హదస్సా అను ఎస్తేరు అంటున్నాడు. హదస్సా అను ఎస్తేరు. ఎస్తేరు పేరు ఏమిటి అసలు? హదస్సా. హదస్సా అంటే అర్థం ఏంటి? పరిమళము కలిగిన చెట్టు అని అర్థం. ఆ చెట్టు నుంచి ఏ వాసనలు వస్తాయి? పరిమళమైన వాసనలు. చాలా ఆ వాసన చూసి ఇష్టపడని వాళ్ళు అంటూ ఎవరు ఉండరు. చూడండి, మనం వెళుతూ ఉంటే తారెమ్మటి ఒక మంచి గులాబీల చెట్టు ఉందనుకోండి, ఎంత చక్కని వాసన వస్తుంది. అమ్మా ఎంత కమ్మటి వాసన అంటాం. మల్లెపూల చెట్టు ఉందనుకోండి, అది ఇంకా మంచి వాసన వస్తుంది కదండి. హదస్సా అంటే ఆ మాటకు అర్థం ఏంటంటే పరిమళము, అంటే మంచి సువాసననిచ్చే చెట్టు అని అర్థం. తర్వాత మాట చూస్తే అను ఎస్తేరు తల్లిదండ్రులు లేనిదై ఉండగా అతడు ఆమెను పెంచుకొని ఉన్నాడు. తర్వాత ఏం జరిగింది? అదుగో ఆమె అందమైన రూపమును సుందరమైన ముఖము గలదై ఉండెను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎస్తేరమ్మకు తల్లిదండ్రులు చిన్న వయసులోనే మరణించారు. అయితే ఆమె తన పినతండ్రి దగ్గర పెరిగింది. మనం ముఖ్యంగా చూడాల్సిన విషయం ఏమిటి అంటే ఆమె చాలా అందమైనది, సుందరమైన ముఖము గలదై ఉండెను. ఎస్తేరమ్మలో మొట్టమొదటి లక్షణం ఏమిటి? చాలా అందమైనది. మరలా అడుగుతానండి, మిమ్మల్ని చెప్పాలి. ఎస్తేరమ్మకుండా మొట్టమొదటి లక్షణం ఏమిటది? చాలా అందమైనది. రెండోది, హదస్సా అన్న మాటకు అర్థం ఏంటి? సువాసనలు ఇచ్చే చెట్టు అని అర్థం. ఎస్తేరమ్మ చాలా అందమైనది. రెండోదిగా అదే ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయం 16వ వచనంలో కూడా చదవండి ఒకటి. 4:16 సమాజ మందిరమునకు సమకూర్చి ఇదిగో నా నిమిత్తం ఉపవాసం ఉండి 3 దినములు అన్నపానములు చేయకుండుడి, నేనును నా పనికత్తెలను కూడాను ఉపవాసము ఉందుము. తర్వాత మాట కూడాను, ప్రవేశించుట న్యాయ వ్యతిరేక్తముగా నున్నను, నేను రాజునొద్దకు. అంటే అమ్మా ఇటు చూడండి, రాజు ముందుకు వెళ్ళాల్సిన అవసరం వచ్చింది. ఎందుకనేది కూడా చెప్తా. ఎస్తేరమ్మ రాణి, రాజు దగ్గరికి రాణి అయినా సరే రాజున్న గదిలోకి వెళ్ళాలంటే ఆయన యొక్క అనుమతి లేకుండా ప్రవేశించుటకు అవకాశం లేదు. ఒకవేళ ప్రాణాలు కూడా పోవచ్చు. రాజు యొక్క దాన్ని ఏమంటారు, సమ్మతం లేకుండా, రాజు యొక్క అనుమతి లేకుండా రాజు ఉన్న ఆ మందిరంలోకి ప్రవేశించుటకు ఎవరికి కూడాను ధైర్యం లేదు. కానీ చదవబడిన మాటను బట్టి ఎస్తేరమ్మ మొట్టమొదటి మాటలో సౌందర్యవతి, అందగత్తే కాదు, ఈ మాటలో ఆమె చాలా ధైర్యము కలిగిన స్త్రీ కూడాను. ధైర్యము కలిగిన స్త్రీ. మూడో మాట 2వ అధ్యాయము 15వ వచనము చదవండి త్వరగా. 2వ అధ్యాయము 15వ వచనం. మొర్దెకై తన కుమార్తెగా స్వీకరించుకొనిన తన పిన్న తండ్రి అయిన అబీగయిలు కుమార్తె ఎస్తేరు రాజునొద్దకు వెళ్ళుటకు ఆ వంతు వచ్చినప్పుడు స్త్రీలను కాయు రాజు యొక్క షండు అయిన హేగే నిర్ణయించిన అలంకారము గాక మరి ఆమె ఏమీ కూడాను కోరలేదు. రాజునొద్దకు వెళ్ళాలి. ఏమండే, రాజు ఇష్టపడాలి చూసి. ఇక చాలామంది ఉన్నారు, రాజుకు భార్య అవ్వటం అంటే ఎంతమందికి ఇష్టం ఉండదు చెప్పండి. కొంతమంది స్త్రీలు అంటారు, పోయి మా అమ్మ నాన్న ఎన్నో సంబంధాలు చూశారు, పోయి వచ్చి ఈ దరిద్రుడి చేతిలో పడ్డాను. వీడు పని చేయడు, తింటాడు, మంచానికి అడ్డంగా పనుకుంటాడు, ఇంట్లో పిల్లలకి ఏమన్నా లేవంటే పట్టించుకోడు, ఫీజులు కట్టాలంటే పట్టించుకోడు, అనారోగ్యంగా ఉందంటే పట్టించుకోడు, వచ్చి వీడి దగ్గర పడ్డానేంది, నాకు వీడికంటే ముందుగా. అంటే వీడంటే ఎవరు?
భర్తను గురించి కడుపు మండి భార్య అనే మాటలు. వీడికంటే ముందుగా బాగా డబ్బు ఉండేవాళ్ళు సంబంధం వచ్చింది, హాని చేసుకున్నా పోయేది, మంచిగా సుఖపడేదాన్ని అని అనుకుంటారు. ఏమంటే రాజుని చేసుకోవడానికి చాలామంది లైన్లో ఉన్నారు, వారిలో ఒకళ్ళు ఇస్తారమ్మా. అయితే రాజు దగ్గరికి వెళ్ళడానికి ఎట్లా పడితే అట్లా వెళ్ళటానికి వీల్లేదు. చక్కగా అందంగా మంచి మంచి వస్త్రాలు, మంచి మంచి ఆభరణాలు ధరించుకొని వెళ్ళాలి. అయితే రాజు దగ్గరికి వెళ్ళే ముందు షండులు అని ఉంటారు, వాళ్ళు ఇస్తారనమాట. రాజు దగ్గరికి కాబోయే రాణి వెళ్ళాలంటే ఏమేమి ధరించుకోవాలో ఆయన చెబుతారు. ఈ పక్కన వాళ్ళు ఆ షండు అనేవారు, ఆ తయారు చేసేవాళ్ళు, సిద్ధపరిచేవాళ్ళు ఇచ్చినవి అన్నీ వేసుకున్నారు. పక్కనోళ్ళు చాలా వేసుకున్నారు, ధరించుకున్నారు. వేసుకొని అంటున్నారు, ఇదిగో ఇటు నిన్నే ఈ మెల్ల నెక్లెస్ హారం ఉంటుందా సన్నగా, అది లేదా, అది వేసుకుంటే రాజు ఇష్టపడతాడు కదండి. స్త్రీలు సర్వసాధారణంగా చాలా అందంగా ఉంటారు, ఆడవాళ్ళు చాలా అందంగా ఉంటారు, అది దేవుడిచ్చిన రూపం. కానీ చూడండి మనోళ్ళు ఏమేమి ధరిస్తారు మీరు చెప్పండి, మీరు ఆడవాళ్ళే కదా, ఏమేమి ధరించుకుంటారు? ముందే నెక్లెసా, మీ ఆశకి అద్దోతుపు లేకుండా పోతుంది. ముందు మంచి డ్రెస్ వేసుకుంటారు కదండి, మంచి డ్రెస్ వేసుకొని ఇట్లా చూసుకొని ఇటండి చూసుకుంటారు. ఇట్లా చూసుకొని మరలా చెవులకి ముక్కుకి చెప్పండి, ముక్కుకి పుడక, మళ్ళా వీడి పేర్లు ఏందో నాకు తెలియదు, ఇక్కడి నుంచి ఇక్కడికి తగిలిస్తారు వాటిని, షైన్లా ఏవో నాకు అర్థం కావట్లేదు పేరు. ఇక్కడి నుంచి ఇక్కడికి తగిలిస్తారు, మళ్ళీ ఇక్కడి నుంచి ఇక్కడికి వేస్తారా, చేతికి ఉంగరాలు వేస్తారు. ఇదంతా అయిపోతే ఇక్కడ ఖాళీ లేదుగా, అప్పుడు మెడకాడికి వస్తారు. ఇప్పుడు మెడకాడికి వచ్చి క్షమించండి, మొన్న ఒక పేరు చెప్పలే కానీ ఒక ముసలాం వేసింది ఆయన, 3-4 పేటలు ఉన్నాయి, 1, 2, 3 మాటిని పెయ్యదోడికి వేసేవాళ్ళు. నా చిన్నప్పుడు మాటని పెయ్యదోడికి దిష్టి తగిలిద్దని ఎంటికలు తాడు, ఒరిగడితో పేనిన తాడు, మళ్ళీ కట్టేసి తాడు పారిపోకుండా 3 వేసేవాళ్ళు మెల్లో. మళ్ళా ఇది చాలా అందంగా ఉందిరా అని చెప్పేసి అని ముచ్చటపడి మళ్ళీ వైరుతో అల్లిని తీసుకొచ్చి మెల్లో గంట కట్టేవాళ్ళు. 4-5 అగపడేవి దూడలకి. పాపం ముసలమ్మ 55-60 సంవత్సరాల్లో ఉంటే మళ్ళీ ముసలమ్మ అంటే ఊరుకోదు, అన్నేసింది మెళ్ళో, ఇన్నేసి తిరుగుతుంది. ఇక అంటే ఎందుకు తిరుగుతుంది చూసి, అక్క ఎంతైంది చేయను అని అడుగుతారని. కానీ పాపం అదృష్టమైంది, ఎవరు అడగతల్లా, ఎవరు పట్టించుకోవట్లేదు ఆమెను. మంచిది ఇన్నేసి ఈ ఎస్తేరేమో పక్కనున్న వాళ్ళని అడుగుతున్నారు, ఏమండే ఇంకా ఆభరణాలు ఏమి లేవా, రాజు దగ్గరికి వెళ్ళాలి, వీటన్నిటిని చూసి రాజు నన్ను ఇష్టపడతాడు అని అందరూ అంటుంటే, ఎస్తేరమ్మ మాత్రము అక్కడ ఉన్నాయి ఏవైతే ఉన్నాయో కావలసిన మట్టుకే తీసి వేసుకుంది, కానీ ఎక్కువగా అత్యాశకు పోలా. అంటే ఎస్తేరమ్మలో ఏమి లేదు, అత్యాశ లేదు. మొట్టమొదట చాలా అందమైనది, రెండవదిగా చాలా ధైర్యం కలిగింది, మూడవదిగా అత్యాశ లేనిది. ఆశ ఉండొచ్చు మనిషికి, అత్యాశ అంటే దురాశ అనేది లేదు. నాలుగవదిగా 3వ అధ్యాయం 13వ వచనం ఒకసారి చదవండి. ఇదే ఎస్తేరు గ్రంథం 3వ అధ్యాయము 13వ వచనం. ఆదారు అను 12వ నెల 13వ దినమందు యవ్వనులేమి, వృద్ధులనేమి, శిశువులనేమి, స్త్రీలనేమి, యూదులనందరినీ ఒక్క దినమందే బొత్తిగా నిర్మూలము చేసి వారి సొమ్ము కొల్లపుచ్చుకోమని తాకీదులు అన్నిటికీ పంపబడెను అని. అంటే ఇక్కడ ఒక వ్యక్తికి యూదులంటే సరిపడదు. ఎస్తేరమ్మ యూదురాలు, ఆ దేశంలో చాలామంది యూదులు ఉన్నారు. ఇక్కడ ఒక వ్యక్తి, ఆ వ్యక్తికి మంచి గొప్ప స్థితిలో ఉన్నాడండి. రాజు దగ్గరని డైరెక్ట్గా వెళ్ళిపోగలడు. ఇందాక చెప్పాను, రాజు దగ్గరికి వెళ్ళాలంటే రాణి అయినా సరే రాజు పర్మిషన్ లేకుండా వెళ్ళకూడదు. కానీ ఇప్పుడు ఈ వ్యక్తి ఎవరైతే ఉన్నారో హామాను, ఎటువంటి పర్మిషన్ లేకుండా రాజు దగ్గరికి వెళ్ళగలిగిన అధికారం కలిగినోడు.
అతనికి ఈ యూదులంటే పడదండి, యూదులంటే అసలు నచ్చదు. అందుకని ఏం చేశాడంటే యూదులను మొత్తాన్ని చంపాలని ఏం చేశాడు, రాజు చేత ఒక ఆజ్ఞ రాయించాడు. రాజాజ్ఞ మార్చటం అంటే అసలు అది కాని పని అండి. రాజు చేతికి ఉంగరం ఉంటుంది, ఇటు చూడండి, రాజు చేతికి ఉంగరం ఉంటుంది. ఏదైనా సరే ఒక చట్టం చేసి కానీ ఆ రాజు చేతి ఉంగరం చేసి ముద్ర వేశారంటే ఇక దాన్ని ఆ రాజు కూడాను మార్చడానికి అవకాశం లేదు. అంత గొప్ప శాసనం అండి అది. అయితే ఈ ఆమాన్ అనే వ్యక్తి ఏం చేశాడనంటే రాజు దగ్గర యూదులను మొత్తాన్ని చంపాలని తాకీదు రాయించి ముద్ర వేశాడు. ఆ విషయం తెలుసుకున్నదండి. తెలిసి నా జాతి ప్రజలు విషయానికి వస్తూ ఉన్నా, ఎస్తేరమ్మ ఏ జాతికి సంబంధించింది? యోధా జాతికి సంబంధించిన ఆడపిల్ల. తన యూదులందరినీ చంపాలని ఆ వ్యక్తి చూస్తున్నప్పుడు వెంటనే చూడండి, ఆమెకు దయ కలిగిందండి. ఆమె దయ కలిగిన హృదయం కలిగిన స్త్రీ. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నేను రాణినైపోయాను కదా, ఇక నాకు వచ్చిన ఇబ్బంది ఏమిటి, ఎవడు ఎట్లా పోతే నాకేందిలే అని అనుకోలా. ఎవరు? ఎస్తేరమ్మ. ఈమె రాణి అయిపోయింది, నా కడుపు నిండుతుంది, నాకు ఎటువంటి భయం లేదు, ఎవరు ఎట్లా పోతే నాకేందిలే అని అనుకోకుండాను ఎప్పుడైతే ఈ విషయం తెలిసిందో వెంటనే కూడాను దయగలిగిన హృదయంతో. రెండోది, తనను పెంచిన మొర్దెకై అనే వ్యక్తి కూడా చనిపోతున్నాడు, యూదుడే కాబట్టి. తనను పెంచిన ఆ యొక్క యూదుడైన మొర్దెకై యందు కృతజ్ఞత కలిగి ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మొట్టమొదటిగా సౌందర్యం కలిగింది, రెండోది ధైర్యం కలిగింది, మూడోది అత్యాశ లేనిది, నాలుగోది దయా కృతజ్ఞత కలిగింది, ఐదవదిగా ప్రార్థనా జీవితం కలిగినది. 4వ అధ్యాయం 16వ వచనం మళ్ళొకసారి చదువుదాం. నీవు పోయి యూదులందరినీ సమాజ మందిరమునకు సమకూర్చు, నా నిమిత్తం ఉపవాసం ఉండండి, 3 దినములు అన్నపానములు చేయొద్దు, నేను నా పన్నుకత్తెలకు కూడా ఉపవాసం ఉంటామని చెబుతూ ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇప్పుడు కష్టం వచ్చిందమ్మా పాస్టర్మ్మ గారు, కష్టం వచ్చింది, ఎవరి దగ్గరికి వెళ్ళాలి చెప్పండి? మనం ఏం చేస్తాం? వచ్చిన కష్టాన్ని జనాలకు చెప్పుకుంటూ ఏడుస్తూ తిరుగుతూ ఉంటాం. కానీ ఈమె రాణి. కానీ ఆలోచన చేయండి, ఎప్పుడైతే యూదుల్ని చంపుతారని తాకీదు రాయించారో, ఇదిగో నేను వెళ్ళి రాజుగారిని బతిమలాడతాలే అని చెప్పిందా? నేను చెప్తే రాజుగారు వింటారులే అని చెప్పిందా? అదేం చెప్పలేదు. కానీ ఏమని చెప్తుందంటే మీరందరూ ఉపవాసం ఉండండి అని. అంటే ఉపవాసం ఉండి ప్రార్థించినప్పుడు లేదా వచ్చిన సమస్యను బట్టి, ఎటువంటి సమస్య అది? యూదులందరినీ చంపాలనే ఒక గొప్ప ఆలోచన చేశాడు. ఆ ఆలోచన నుంచి ఎవరూ బయటికి తప్పించుకోలేరు. అటువంటి పరిస్థితుల్లోనేనండి ఎస్తేరమ్మ రాజును ఆశ్రయించలేదండి. రాజు దగ్గరికి వెళ్ళి ఏమండి నేనుండాలి, రాజు దగ్గరికి వెళ్ళి ఏదో ఒకటి చెప్తాలే అని చెప్పలేదు. కానీ అంటుంది, మనం అందరం కలిసి ప్రార్థన చేద్దాం, అవసరమైతే ఉపవాసం ఉండి ప్రార్థన చేద్దాం 3 దినాలు అని ఎంతో ధైర్యంగా మాట చెబుతుంది. అంటే ఎస్తేరమ్మలో ఉన్న 5వ లక్షణం ఏమిటి అని అంటే ఆమె భక్తి కలిగిన స్త్రీ. ఆ భక్తిలో ఏమున్నదో తెలుసునా? శక్తి ఉన్నదండి. ఆ భక్తిలో శక్తి ఉన్నదండి. ఎస్తేరమ్మ నక్షత్రము అండ్ పరిమళను మంచి సువాసనలు ఇచ్చు చెట్టు అని చెప్పుకున్నదిగా. ఆమెలో ఉన్న గొప్ప గొప్ప లక్షణాలు చూడండి, ఎంత గొప్ప లక్షణాలు. ఇక చివరిగా 5వ అధ్యాయం 2వ వచనం ఒక మాట చదువుదాం. రాణి అయిన ఎస్తేరు ఆవరణంలో నిలువబడి ఉండుట రాజు చూడగా ఆమె యందు అతనికి దయ పుట్టింది. వెళ్ళి ఏం చేసిందో తెలుసండి, రాజు ఎదుట చక్కగా నిలవబడింది. ఏమంటే ఆ నిలవబడటం కూడాను ఎంత చక్కగా నిలబడింది. ఇది జ్ఞానం కలిగిన వాళ్ళు చేయగలిగిన పని.
మనోళ్ళు కొంతమంది ముందు నిలబడతారు. ఏమంటే ఉదాహరణకి పాస్టర్ దగ్గరికి వచ్చి కొంతమంది కాలు ఇరిగిన కుక్క పిల్ల నుంచి ఉంటుంది చూసావా? నడు ఇరిగిపోయిన కుక్క పిల్ల నుంచి ఉంటుంది చూసావా? ఏంది ఎట్టు నుంచి ఉంటారు? నిలబడటానికి ఎవరి దగ్గర ఎలా నిలబడాలో ఆ జ్ఞానము ప్రభు దయచేయునుగాక. ఏంది సినిమా హాల్లోనూ రోడ్ల పైన నిలబట్టు అల్లరి చిల్లరగాను పోకిరోళ్ళు లాగా నిలబడటం కాదు. దేవుడి బిడ్డలు నిలబడే చోట కూడాను మనం నిలబడే విధానం చూసి పెద్దలు మనల్ని ఏం చేయాలి తెలుసా? ఎంత చక్కటి ప్రవర్తన అని మెచ్చుకొందురుగాక. చూడండి, 5 విషయాలు తెలియపరచడం జరిగింది. మీరు చెప్పండి, ఎస్తేరమ్మ అంటే అర్థం ఏమిటి? రైట్. రెండోది హదస్స. ఎస్తేరమ్మకుండా మొదటి పేరు హదస్స అంటే అర్థం ఏంటి? సువాసనలు ఇచ్చి చెట్టు. మంచిది, చాలా సంతోషం, బాగా చెప్తున్నారు. ఇక ఎస్తేరమ్మకుండా 6 మంచి లక్షణాలలో మొట్టమొదటిది ఏంటిది? సౌందర్యము అంటే చాలా అందమైన స్త్రీ. రెండోది ధైర్యము కలిగిన స్త్రీ. మూడోది అత్యాశ లేని స్త్రీ. నాలుగోది దయా కృతజ్ఞత కలిగిన స్త్రీ ఆమె. ఐదవదిగా ప్రార్థన జీవితం, భక్తి జీవితం కలిగిన స్త్రీ. ఇక 6వది జ్ఞానము కలిగిన స్త్రీ. హల్లెలూయా. చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఈ 6 విషయాలు ఎందుకు ఎస్తేరమ్మ గురించి మనం మాట్లాడుకుంటున్నాము ఈ రోజునంటే, ఎస్తేరమ్మకి ఏ ఆపద రాలేదు. మొట్టమొదటి ఎస్తేరమ్మకి ఆమె మహారాణి, పెద్ద సంస్థానానికి ఆమె రాణి. ఆమెకి ఏ ఆపద రాలేదు, ఏ కష్టము రాలేదు. వచ్చిందల్లా కష్టం ఎవరికి? తన జాతి ప్రజలకి. ఏ జాతి ప్రజలు అనుకుందా? పోతే పోయేర్లో నాకేంటిలే, నేను చక్కగా అంతఃపురంలో ఉన్నాను, రాజు మందిరంలో అని అనుకున్నదా? నా జాతి ప్రజలను నేను కాపాడుకోవాలి. చప్పట్ల కొడుతూ దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. నా జాతి ప్రజలను నాకు కాపాడుకోవాలి. నా అన్నదమ్ములను, నా అక్క చెల్లెలను కాపాడుకోవాలి. నా తోబుట్టువులను కాపాడుకోవాలి. నా అన్నవారు ఎవరో చావదో దానికోసం ఎస్తేరమ్మ ఎంత ధైర్యం చేసిందో ఆలోచించండి. ఈ రోజున మనము కూడాను భారతదేశం నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులు, నేను నా దేశాన్ని ప్రేమిస్తున్నా అని మాటేనా? కనీసం మన పక్కనోళ్ళు రోగంతో పడిపోతే వాళ్ళ గురించి ప్రార్థించగలుగుతున్నావా? క్రైస్తవులారా ఆలోచించండి. దేవుని బిడ్డలారా ఆలోచించండి. ఈ భయంకరమైన రోజుల్లో ఇంకా 4 రోజులు పోతే, 4 రోజులు కూడా కాదు, 13వ తారీఖు కావచ్చు ఎలక్షన్లు. ఏంది ఈ మైనారిటీలు ఎవరైతే ఉన్నారో మైనారిటీలను ఇంకా వేరే క్రిస్టియన్స్ని వేరే అనేక రకాలుగా ఇప్పటికే ఎంతో ఇబ్బంది పెడుతున్నారు. ఇంతకు మునిపే మన దేశంలోనే అనేక ఉత్తరాది రాష్ట్రాలలో క్రైస్తవుల మీద జరుగుతున్న దాడులు నాకెందుకులే అని నువ్వు అనుకుంటున్నావేమో. జాగ్రత్త. నీ వారిని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది. హల్లెలూయా. ప్రతి ఒక్కరి మీద ఉంది. నీ దేశము కోసం, నీ దేశ నాయకుల కోసం, నీ భారతదేశము కోసం, నీ జాతి ప్రజలు కదా, భారతీయులందరూ నా సహోదరులు అంటున్నాం కదా. మన అన్న తమ్ముళ్ళు ఈ దేశంలో ఎందరో నశించిపోవడానికి సిద్ధంగా ఉన్నారు. వారందరి కొరకు మనం ప్రార్థించే వారిగా ఉండాలి. అందంగా అగపట్టడం అంటే అర్థం ఏంటంటే, ఈ మాటను మనం ఎలా తీసుకోవాలి? చూడండి, పేతురు గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది. 3వ అధ్యాయము 4వ వచనము. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 4వ వచనములో మనం ఎటువంటి అలంకారము కలిగిన వారై ఉండాలి అంటారు. ఇది స్త్రీలకు మాత్రమే అంటారు. కానీ అలా కాదు. కానీ దేవుడు బిడ్డలైన ప్రతి ఒక్కరూ కూడాను అందంగా అగపడాలి. అందము అంటే ఈ యొక్క శరీరానికి సంబంధించిన అందం గురించి అక్కడ చెప్పటం లేదు. కానీ
ఎటువంటి అందం కలిగి ఉండాలని చెబుతున్నాడు, చదవండి. 1 పేతురు 3:4. అదిగో ఎలాగుండాలి, నువ్వు అందంగా ఎలాగ పడతావు అంటే, ఇదిగో ఈ మనలో ఉంటే మనం అందంగా పడతాం. 1 సాధువైనట్టు. సాధువు అంటే ఏంది? మంచితనం. క్రూర జంతువులు ఉన్నాయి, సాధు జంతువులు ఉన్నాయి. క్రూర జంతువులు అంటే ఏంటి? ఏ జంతువులు క్రూర జంతువులు అంటాం చెప్పండి? పులి, నక్క, తోడేళ్ళు, ఇవన్నీ క్రూర జంతువులు. అవి ఏం చేస్తాయి? బ్రతికుండగానే పచ్చి నెత్తురు తాగే రకాలు అవి. సాధు జంతువులు అంటే చెప్పండి? జింక, లేడి, ఇవి ఎవరికి కూడా అపకారం చెయ్యు. దేవుడు బిడ్డలైన మన అందరము కూడాను ఎస్తేరమ్మ తన జాతి ప్రజలను, తన రాజ్యంలో ఉన్న తన జాతి ప్రజలను కాపాడుకోవడానికి ఏ రకమైన సౌందర్యం కలిగి ఉన్నదో, ఈ రోజున ఆయన రక్తంలో కడగబడిన మనము కూడాను సాధువైనట్టి మనసు కలిగి ఉందుముగాక. అంటే మనలో క్రూరత్వం అనేది ఉండకూడదండి. పోతే పోయేళ్లే అన్న ఆలోచన మనకు రాకూడదు. మనం అందంగా పడాలి. ఏమిటి ఆ అందం? బహిర్గతమైన బాహ్య సంబంధమైన అందం కాదు, కానీ హృదయంలో ఏం కలిగి ఉండాలంటున్నాడు? సాధువైనట్టి, తర్వాత మృదువైనట్టి మాట. అంటే మన మాట ఎలాగుండాలి? చాలా సున్నితంగా ఉండాలి, కఠినంగా ఉండకూడదండి. కొంతమంది మాటలు చూడండి, కటింగ్ బ్లేర్లో పెట్టి ఒత్తినట్టుంటాయి, రంపం పెట్టి కోసినట్టుంటాయి, కత్తి పెట్టి నరికినట్టుంటాయి. కొంతమంది మాటలు నిర్దాక్షిణ్యంగా మాట్లాడుతూ ఉంటారు కొంతమంది. అట్లా ఉండకూడదు. మన మాటలు ఎలాగ ఉండాలట చెప్పండి? మృదువుగా ఉండాలంటే మెత్తగా సున్నితంగా ఉండాలి మన మాట. హల్లెలూయా. తర్వాత గుణమును, అక్షయ అలంకారము. ఆ అక్షయ అలంకారము గలని హృదయపు అంతరంగ స్వభావము, ఇది నీకు అలంకారంగా ఉండాలి. అంటే మన మాట చాలా మృదువుగా ఉండాలి, మన ఆలోచన, మన ప్రవర్తన చాలా మృదువుగా ఉండాలి. అది చూసిన వాళ్ళకి చూడండి, అమ్మా ఆ బాబు నిన్ను కూడాను. ఇప్పుడు ఎవరన్నా ఒకళ్ళు దేవుడిని నమ్ముకోవాలనుకుంటున్నారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనము, లేకపోతే ఒకళ్ళు కష్టంలో ఉండరు, వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి, అమ్మా నిన్ను ఎవరు అన్యాయం చేసినా, నీ కన్నబిడ్డలే, నిన్ను కట్టుకున్నవాడే నీకు అన్యాయం చేసిన, మనకంటూ ఒక తండ్రి ఉన్నాడమ్మా దేవుడు, ఆయన నిన్ను అన్యాయం చేయడమ్మా అని మృదువుగా చెబితే వాళ్ళ బాధపోతుందా? ఇగో నీ కర్మ, నీ బతుక తేడిచిందిలే, ఇక నీ కర్మ నిన్ను ఎసిబాటు రాసిపెట్టింది, చేసేదే ఉంది అని కఠినంగా మాట్లాడితే వాళ్ళ బాధపోద్దా చెప్పండి? ఎట్లా మాట్లాడాలి? సున్నితమైన మాట, మృదువైన మాట వారిని ధైర్యపరుస్తుంది. రెండవదిగా వారికి నూతన బలాన్ని, నూతన శక్తిని నింపుకోవటానికి దోహదపడుతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చూడండి, మన యొక్క అందం ఎలాగుండాలంటే మృదువుగాను సాధువుగాను ఉండాలి. రెండోది ధైర్యము కలిగి ఉన్నది కదండి. ధైర్యము కలిగి ఉన్నది ఆమె. రాజు ఎదుటకు వెళ్ళుటకు ధైర్యము కలిగిందండి. అయితే గమనించండి ప్రియ దేవుని బిడ్డలారా, మార్కు సువార్త 6వ అధ్యాయం 50వ వచనంలో, అక్కడ ఒక్కచోటే కదా అనేక పర్యాయాలు ప్రభు మనతో చెబుతున్న మాట, ఇదిగో భయపడవద్దు. ఏమంటున్నాడండి? భయపడవద్దు, నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండండి. నిబ్బరము కలిగి ధైర్యంగా ఉంటున్నాడు. భయపడాల్సిన పని లేదు. అమ్మా ఇటు చూడండి, ఎప్పుడు భయపడాలో తెలుసా? నువ్వు పాపం చేసినప్పుడు భయపడు. ఎందుకంటే పాపం వల్ల వచ్చు జీతం మరణము గనక. ఆ మరణం ఏదో కాదు, నరకము, అదే మరణం అండి. గమనించండి, ఎప్పుడు భయపడాలి మనం, ఎప్పుడు సిగ్గుపడాలని అంటే పాపం చేసినప్పుడు తప్ప మరి దేనికి కూడాను భయపడాల్సిన అవసరము లేదండి. మూడోది అత్యాశ లేనిది కదండి. ఈ లక్షణాలు ఉంటేనే తన జాతి ప్రజలను కాపాడుకోగలిగింది ఎస్తేరమ్మ. ఊరకనే కాపాడబడలేదండి. ఈ లక్షణాలు కలిగి ఉండి ప్రార్థన చేస్తేనే
తన జాతి ప్రజలను కాపాడుకోగలిగిన వీర వనిత, ధైర్యము కలిగిన సుందర స్త్రీ ఎస్తేరమ్మ. మూడో విషయము, అత్యాశ లేనిది. ఆమెకి ఎక్కువ ఆశలు లేవు. రాణికి ఏమైనా తక్కువ ఉంటాయా? రాణికి ఏమైనా తక్కువ ఉంటాయా? అక్కడ దాకా ఎందుకు? అసలు మన మాటలు ఇంటి దగ్గర ఎట్లా ఉంటాయి చెప్పండి? గొప్ప గొప్ప మాటలు మాట్లాడతారు కదా. ఎంత చెప్పినా కూడా సిగ్గు లేకుండాను ఇళ్ళ దగ్గర మాటలు ఎంత గొప్ప గొప్పగా, నోరుకి అసలు ఏమాత్రం అదుపు ఉండదు అనమాట. కొందరులేండి, అందరు కాదు, అన్ని మాటలు మాట్లాడుతూ ఉంటారు. కానీ గమనించండి, ఎస్తేరు రాణి అంత గొప్ప స్థాయిలో ఆమె అత్యాశ లేనిది. ఒకసారి ఫిలిప్పీలు రాసిన పత్రిక 4వ అధ్యాయం 11వ వచనంలో కానీ మనం చూసినట్లయితే చూడండి, అక్కడ నీవు కలిగిన దానిలోనే సంతృప్తి చెందమని వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. కలిగిన దానిలోనే సంతృప్తి చెందమని చెబుతుంది. లేని దానికోసం ఎప్పుడూ కూడా ఎదురు చూడదు. నీ అవసరమేదో, నీ ఎక్కరమేదో దేవుడికి బాగా తెలుసండి. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగాను. మన అవసరాలేదో మన కన్న తండ్రికి బాగా తెలుసు. లేని వాటి కోసము నువ్వు ఆరాటపడమాక. చూడండి, కొరింథీ రాసిన పత్రిక, మొదటి పత్రిక 2వ అధ్యాయంలో కావచ్చు ఒక మాట ఉంటుంది. ఏమని? మీకు కలహములు జగడములు దేని నుండి కలుగుతున్నవి? ఏమంటే దేని నుంచి కలుగుతున్నవి? ఈ భోగేచ్ఛల నుండే కదా, ఈ శరీరేచ్ఛల నుండే కదా అంటాడు. గమనించండి, మనము ఆశ కలిగి ఉండొచ్చు కానీ అత్యాశ మాత్రము మనలో ఉండటానికి వీల్లేనే లేదు. ఆ అత్యాశ అనేది మనల్ని ఎటు తీసుకెళ్తుందంటే పాపం వైపు తీసుకెళ్తుంది కదండి. తప్పు వైపు అడుగులు వేసేటట్లుగా చేస్తుంది. ఆ పాపం మనల్ని నరకానికి తీసుకెళ్తుందండి. గమనించిన ప్రీతి, అత్యాశలు మనసులో పెట్టుకొని ప్రార్థన చేస్తే దేవుడు ఆ ప్రార్థన వినడు అండి. కానీ ఇక్కడ ఎస్తేరమ్మ ప్రార్థన దేవుడు విన్నాడు. అంటే ఆమె మనసులో అత్యాశ అనేది లేనే లేదు. 4వది, దయా కృతజ్ఞత కలిగేరని ఉన్నది. దయ ఉన్నది ఆమెకు, కృతజ్ఞత కూడాను ఉన్నది. ఈ రెండు ఎస్తేరమ్మ మనసులో ఉన్నాయి. ప్రియ దేవుని బిడ్డలారా, దానియేలు అనే ఒక వ్యక్తి ఉన్నాడు. అతని స్నేహితులు 3 ఉన్నారు. మీ అందరికీ బాగా తెలుసు. ఆ రోజున నెబుకద్నెజరు అనే ఆ రాజు కూడాను దానియేలును కానీ ఇంకా రాజ్యంలో ఉన్న ఎవరినైనా సరే, మీరు నేను చెప్పిన వాడికి కాకుండాను వేరే వాళ్ళకు మీరు ప్రార్థన చేసిన మొక్కిన చంపుతాననే చట్టం ఆ దేశంలో ఉన్నది. అయినా కూడాను దానియేలు ఏం చేశాడు? రోజుకి ఉదయము, మధ్యాహ్నము, సాయంత్రం 3 సార్లు యెరూషలేము వైపు ఉన్న కిటికీ తెరిచి యెరూషలేము తట్టు చేతులెత్తి ప్రార్థించాడు. దేనికి భయపడలేదంటే దానియేలు. అయితే దేని కొరకు ప్రార్థించాడు? నా దేశంలో ఉన్న నా బిడ్డలు ఉన్నారు, నా అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు ఉన్నారు. ఈ రాజేమో దరిద్రపు చట్టం తీసుకొచ్చి పెట్టాడు అని ప్రభువా సహాయం చేయని ప్రార్థన చేశాడు. అయితే ఆ వార్త కాస్త ఎవరి చెవిని పడ్డది? రాజు చెవికి పడ్డది. రాజుకు చెప్పారు, అయ్యా నువ్వు ప్రార్థన చేయొద్దంటే దానియేలు ప్రార్థన చేస్తున్నాడు అని చెప్పారు. తీసుకురండి దానియేలు అన్నాడు. దానియేలుని తీసుకొచ్చారు. ఇదిగో రాజు ముందు నిలబెట్టారు. కానీ రాజు ఏమంటున్నాడు తెలుసా? రాజు ముందు దానియేలుని, వీళ్ళు ఉంటారు చూశారంటే వేగు చూసేవాళ్ళు, వాళ్ళు తీసుకొచ్చారు. ఏమిరా దానియేలు ఏం తప్పు చేశాడ్రా బాబు అని అంటే, ప్రార్థన చేస్తున్నాడయ్యా అని చెప్పాడు. అప్పుడు రాజు అంటున్నాడు, పిచ్చోడా, ఒకసారి కాదురా, దానియేలు రోజుకు 3 సార్లు ప్రార్థన చేస్తాడని రాజే చెబుతున్నాడు. ఒరే నీకు ఒకసారి ప్రార్థన చేస్తున్నాడు నీకు తెలిసేమో, కానీ దానియేలు రోజుకు 3 సార్లు ప్రార్థన చేస్తాడు రా, పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం. అది నాకు తెలుసని రాజే అంటున్నాడండి. ఆలోచన చేయండి. అందుకు ప్రతిగా దానియేలుని తీసుకెళ్ళి ఏం చేశాడు? సింహాల బోనులో వేసాడు. సింహాల బోనులో వేస్తే సింహాలు అతనికి ఏమీ అపకారం కలిగించలేదు. మరలా క్షేమంగా రాత్రి వేశారు. పొద్దున్నే దానియేలు దగ్గరికి రాజు వచ్చామంటున్నాడు, జీవము కలిగిన దేవునిని ప్రార్థించే దానియేలు, నీ దేవుడు నిన్ను నిశ్చయముగా కాపాడా అని అంటున్నాడు. వచ్చి ఆ సింహాల బోను దగ్గరికి వచ్చి అప్పుడు దానియేలు ఏమంటున్నాడంటే, రాజా నువ్వు చిరకాలం వర్ధిల్లునుగాక. బోన్లో పడేసిన రాజు గురించి దానియేలు చెబుతున్న మాట,
నన్ను పడేసావా, చూసావా నా దమ్ము అనల్లా. ఏమంటే సింహాల బోన్లో రాజు పడేశాడు, కానీ సింహాలు దానియేలుని ఏం చేయలే. అదే రాజు తెల్లారొచ్చి, అయ్యా నీ దేవుడు నీకు సహాయం చేశాడు అన్నప్పుడు, నువ్వు అన్యాయం చేసిన నా దేవుడు నాకు అన్యాయం చేయడరా రే, ఏమనుకుంటున్నావు మా దేవుడు అంటే అని అనలేదు దానియేలు. ఏమంటున్నాడు, రాజా నువ్వు చిరకాలము వర్ధిల్లునుగాక అంటున్నాడు. నువ్వు అన్నట్లే నేను ఏ పాపము చెయ్యలేదు గనక నా దేవుడు నన్ను జ్ఞాపకం చేసుకున్నాడు అంటున్నాడు. హల్లెలూయా. పెద్దలు అంటారండి, సింహాలు దేనితో సహవాసం చేస్తాయి చెప్పండి? కుక్కతో సహవాసం చేస్తాయా? సింహాలు గాడిదతో సహవాసం చేస్తాయా? అమ్మా శాంతియే, బాగున్నావా? విను, సింహాలు తోడేలతో కుందేలతో సహవాసం చేస్తాయా? సింహం దేంతో సహవాసం చేస్తుంది? సింహంతో సహవాసం చేస్తుంది. దానియేలు అంటండి, సింహాల బోనులోకి వెళ్ళేటప్పుడు ఒక సింహంగానే వెళ్ళాడంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. దానియేలు సింహాల మధ్యలోకి వెళ్ళేటప్పుడు సింహంలాగానే వెళ్ళాడు. ఈ సింహం ఆ సింహాలతో సహవాసం చేసింది, అందుకే ఆ సింహాలు ఈ సింహాన్ని ఏం చేయలేకపోయినాయి. హల్లెలూయా. బయటికి వచ్చేటప్పుడు ఏమంటే జింక పిల్లలాగా తగ్గింపు తత్వంతో వచ్చాడంట, అంటే గొర్రె పిల్లలాగా వచ్చాడంట బయటకు వచ్చేటప్పుడు. సింహాల దగ్గరికి వెళ్ళేటప్పుడేమో సింహంలాగా, ఎందుకంటే ఆయన ప్రార్థనా వీరుడు గనక. చప్పట్లు కొడుతూ ప్రభువును స్తుతిద్దాం. హల్లెలూయా. సింహాల బోనులోకి వెళ్తున్నప్పుడు దానియేలు సింహంలాగా వెళ్ళాడు. సింహాల బోనును గెలిచి బయటకు వచ్చేటప్పుడు గొర్రె పిల్ల మాదిరిగా వచ్చాడు, గొర్రె పిల్లలాగా వచ్చాడు. వచ్చిన తర్వాత ఆ రాజు అంటున్నాడు, రేయ్ మరలా ఒక శాసనం చేస్తున్నాడు. ఏమని? దానియేలు దేవుడే జీవము కలిగిన దేవుడు. చప్పట్లు కొడుతూ ప్రభువును స్తుతించండి. అప్పుడు వరకేమో నేను చెప్పిన దానికి తప్పితే వేరే దానికి మొక్కేరా చంపుతానన్నాడు. ఇప్పుడు అంటాడు దానియేలు దేవుడే జీవము కలిగిన దేవుడు, ఆయన తప్ప వేరే ఒకళ్ళు మొక్కేరా చంపుతానంటున్నాడు. అంటే మ్యాటర్ ఉల్టా అయిపోయింది. హల్లెలూయా. దానియేలుని తీసుకెళ్ళి ఎక్కడ కూర్చోబెట్టాడు తెలుసా? ప్రధానమంత్రిగా చేశాడు రాజు. చప్పట్లు కొడుతూ మళ్ళొక్కసారి ప్రభువుని గణపరుద్దాం. దానియేలుని తీసుకెళ్ళి గొప్ప స్థితిలో ఉంచితే అప్పుడు దానియేలు ఏం చేయాలి? ఇక ఆ గొప్ప స్థితిలో కూర్చొని ఇక నాకేందిలే, దేవుడు నన్ను గొప్ప చేశాడు, ఎవరు ఎట్టపోతే నాకేందిలే అని అనుకోవాలా దానియేలు. గమనించండి, దానియేలు సింహాల బోనులోకి వెళ్ళి గెలిచి రావటానికి, దానియేలు జీవించటమే కాదు ప్రధానమంత్రి కావడానికి కారణం ఎవరో? ఆ దేశంలో నలుగురే ప్రార్థన చేశారమ్మా, నలుగురే ప్రార్థన చేశారు. ఇక అందరూ రాజు చెప్పిన మాట విన్నారు. ఎవరు ఆ నలుగురు? ఒకటి దానియేలు, ఆయన స్నేహితులు ముగ్గురు పేర్లేంటి? షడ్రకు, మేషకు, అబేద్నెగో అనువారు. వీళ్ళు నలుగురే ప్రార్థన చేశారు ఆ రాజ్యంలో. దానియేలు ప్రధానమంత్రి స్థానంలో వెళ్ళి కూర్చొని కృతజ్ఞత కలిగి ఉన్నాడు. హల్లెలూయా. రాజుతో ఏమన్నాడు తెలుసా? రాజా, నేను ఈ స్థితిలో ఉండటానికి కారణం నా ప్రార్థన కాదు, నా స్నేహితులు ముగ్గురు ఉన్నారు, మంటలు వేయించావు చూసావా? అవునవునయ్యా. ఆ ముగ్గురు కూడాను ఎంతో ప్రార్థన పరులు. వారి ప్రార్థన వల్లనే నేను ఈ స్థితిలోకి రాగలిగాను. వారి ప్రార్థన వల్లనే నీ మనసులో నేను పడ్డానని తన స్నేహితులను మర్చిపోకుండాను కృతజ్ఞత కలిగిన వాడుగా దానియేలు ఉన్నాడు. ఎస్తేరమ్మ కూడాను కృతజ్ఞత కలిగింది. ఆ స్థితిలోకి వెళ్ళడానికి కారణం ఎవరు? మొర్దెకై అనే ఆయన. మొర్దెకై చచ్చిపోతుంటే ఆ స్థితిలోకి వెళ్ళడానికి కారణం ఎవరు? యూదులు ఎంతోమంది ప్రార్థన చేశారు ఎస్తేరమ్మ కోసం రానివ్వటానికి. రానివ్వగానే మర్చిపోయిందా? మర్చిపోవాలా. చాలా కృతజ్ఞత కలిగి ఉన్నది. హల్లెలూయా. తన జాతి వారైన వారి మీద ఎంతో కృతజ్ఞత కలిగి ఉన్నది. ఎందుకంటే నేను రాణి అవటానికి కారణం నా బిడ్డలు ఎందరో నా కొరకు ప్రార్థన చేశారు. హల్లెలూయా. మనము కూడాను కృతజ్ఞత కలిగి ఉండాలండి. దేవుడు ఎన్ని మేలులు చేశాడో కృతజ్ఞత ఉన్నదా? లేదండి. సేవకులు అరిసి 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 గొంతు వరిగిపోయిందాక అరుస్తారు, కానీ ఈ రోజున
కొన్ని సంఘాలలో కృతజ్ఞత అనేది అసలు అగపడట్లా. ఆ సహాయం దొరికేంతవరకే, ఆ అవసరము తీరేంతవరకే, ఆ బాధ పోయేంతవరకే, లేదా ఆ గర్భఫలం వచ్చేంతవరకే, లేదా ఆ కుమారుడు పుట్టేంతవరకే, లేదా ఆ రోగం తగ్గే వరకే, లేదా ఆ ఆపరేషన్ చేసి వేసిన కుట్లు మానేంతవరకే. తర్వాత సేవకులతోటి సంబంధం లేదు, మందిరముతో సంబంధం లేదు, అసలు దేవుడి దగ్గర కృతజ్ఞత అనేది లేని జీవితాలు బ్రతుకుతున్నారు కొందరు. క్రైస్తవుడి జీవితంలో ముఖ్యంగా కలిగి ఉండవలసింది కృతజ్ఞత. 2 చేతులు ఎత్తి దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. 5వదిగా ఆమె ప్రార్థన జీవితం కలిగింది. అమ్మా, ఒక రూతు కానివ్వండి, రూత్ అంటే మోషే భార్య కాదు, ఆమె రాలేదులే దొరసానియాల. ఈ రూతు గురించి కాదు, బైబిల్లో రూతు, ఎస్తేరు, ఇంకా ఎందరో, వారందరూ ప్రార్థనా పరులుగా ఉండి, వారినే కాదు వారి పక్కన ఉన్న వాళ్ళు అందరి జీవితాలకు వారు మాదిరికరంగా ఉండారు. మనము కూడా ఆ రీతిగా ఉండాలని మన తండ్రి అయిన యేసుక్రీస్తు ప్రభు కోరుకుంటూ ఉన్నాడు. ఇక చివరిగా జ్ఞానము కలిగినది ఎస్తేరమ్మ. జ్ఞానము కలిగింది. ఒకసారి చూడండి, కొరింథీలు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం. త్వరగా చదవండి, చివరికి వచ్చేసినాం. కొరింథీ రాసిన మొదటి పత్రిక 2:14. మనుష్యుడు వెర్రితనముగా ఉన్నవి, గ్రహింప జాలడు. ప్రకృతి సంబంధి అయిన మనుష్యుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరించడంటండి. అంటే జ్ఞానం తక్కువ ఈయనకి. ప్రకృతి జ్ఞానం, లోక సంబంధమైన జ్ఞానం. మన మధ్యలో కూడా చూడండి, కొంతమంది అప్పుడప్పుడు గొప్ప గొప్ప మాటలు మాట్లాడతారు. అసలు వాళ్ళతో మాట్లాడాలంటే భయం మనకి. అసలు వీడు ఎక్కడో దొరకడం అన్నట్టు మాట్లాడతారు కొంతమంది, తెలుసా? ఆడు మాట్లాడేదంతా నిజమేరా, వాస్తవేగా అన్నట్టు మాట్లాడతాడు. అంటే అది ప్రకృతి సంబంధమైన జ్ఞానం. బైబిల్ సెలవిస్తుంది జ్ఞానం 2 రకాలు. ఒకటి లోక సంబంధమైంది, ప్రకృతి సంబంధమైంది. రెండవది పరలోక సంబంధమైన జ్ఞానము. ఈ ప్రకృతి సంబంధమైన జ్ఞానము గొడవలు పెట్టేస్తుంది, అల్లర్లు లేపుతుందండి. కానీ దేవుడి నుంచి వచ్చే జ్ఞానము సమాధానపరుస్తుంది. చప్పట్లు కొడుతూ ప్రభువును స్తుతించండి. హల్లెలూయా. ఈ ప్రకృతి సంబంధి అయిన వాడు మనుషుడు దేవుని ఆత్మ విషయాన్ని అసలు అంగీకరించడు. వీడు దేవుడా దెయ్యమా, ఏది నాకు కనపడమను, ఏది నాతో మాట్లాడమను, నాకు పని చేయకుండా నాకు అన్నం పెట్టమను, ఇంకెన్నెన్నో అంటూ ఉంటాడు. పిచ్చి పిచ్చి మాటలు. వీడు ప్రకృతి సంబంధమైనోడు. ఇంకొక మాట చెప్పాలా? ప్రకృతి సంబంధమైన జ్ఞానం అటండి దెయ్యాల జ్ఞానం అని బైబిల్ చెబుతుంది. ఏ జ్ఞానం ఇది? లూసిఫర్ గడి జ్ఞానం. అది దెయ్యాల జ్ఞానం. ఆ దెయ్యం గడు దొరకడు, ఈడు దొరకడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆడు చచ్చిపోయాడు, బతికించమను. ఆడు తాగుపడిపోయాడు, లివర్ ఖరాబ్ అయింది, లివర్ బాగు చేయమను. అసలు తాగమని చెప్పింది దేవుడు నీకు? వాడిని వెళ్ళి అడుగు బాగు చేయమని. వీళ్ళ మాటలు ఎటువంటి అంటే ఇందాక చెప్పినట్టుగా వీడు ఎక్కడో దొరకడం, అంత విచిత్రమైన నాకు కనపడమను, అది చేయమను, ఇది చేయమను. అసలు నువ్వు చేయటానికి నువ్వు అర్హుడివేనా? నువ్వు పొందుకోవడానికి నువ్వు అర్హుడివేనా? నా ప్రభు సెలవిస్తున్న మాట బైబిల్ చెబుతుంది, నమ్ముట నీ వలనైతే నమ్మువాని వలన సమస్తము సాధ్యమే. అసలు నమ్మకమే నీళ్ళు లేనప్పుడు దేవుడి కార్యాలు నువ్వు ఎలా చూస్తావు చెప్పండి? ప్రియ దేవుని బిడ్డలారా, మనము ప్రకృతి సంబంధమైన జ్ఞానం కాదు కానీ పరలోక సంబంధమైన జ్ఞానముతో నింపబడుదుముగాక. ప్రియ దేవుని బిడ్డలారా, మన దేశాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఎవరిపైన ఉంది? ఎవరిపైన? మనందరిపైన ఉన్నది. మన రాష్ట్ర ప్రజలను గురించి ప్రార్థన చేసి కాపాడుకోవాల్సిన బాధ్యత ఎవరిపైన ఉంది? మనందరిపైన ఉంది. మన జిల్లా ప్రజలు, మన ఊరు ప్రజలను కాపాడుకోవాల్సిన బాధ్యత ఎవరిపైన ఉంది? వారికంటే ముందుగా దేవుణ్ణి గుర్తెరిగిన, ఆయన రక్తంలో కడగబడిన నీపైనే దేవుడు ఆ బాధ్యత పెట్టాడు. ఒక ఎస్తేరములాగా జ్ఞానము కలిగి, ఒక ఎస్తేరములాగా ధైర్యము కలిగి, ఒక ఎస్తేరములాగా
సుందరమైన మనస్సు కలిగి ఒక ఎస్తేరములాగా దయా కృతజ్ఞత కలిగిన వారిగా, ఒక ఎస్తేరములాగా ప్రార్థన జీవితం కలిగిన వారిగా మనం ముందుముగాక. ఇంతకీ మన దేశానికి, మన రాష్ట్రానికి, మన జిల్లాకి, మన గ్రామానికి ఏ ఆపద వచ్చి పడింది? ఇప్పుడు మనం ఇంతగా ప్రార్థించవలసిన అవసరం ఏమున్నది అంటే, నా ప్రభు రాకడ అతి సమీపంగా ఉన్నది. ఏ ఒక్క ఆత్మ నశించిపోవుట అక్కడ దగ్గరకు నీ కుటుంబంలో ఎంతమందికి రక్షణ మారు మనసు ఉంది చెప్పండి. నేను బాప్టిజం గురించి అడగట్లా. నేను బాప్టిజం తీసుకున్నానని చెప్పమాకండి. నా కుటుంబంలో అందరూ బాప్టిజం తీసుకున్నారని చెప్పమాకండి. బాప్టిజం తీసుకున్నాడు, అబ్బాయి భలే భలే అందంగా ఉన్నాడు, ఉద్యోగం చేస్తున్నాడని నమ్మి మోసపోయారు చాలామంది తల్లిదండ్రులు. ఆ తల్లి చెప్పిన దొంగ మాటలకు మా అబ్బాయి కూడా బాప్టిజం తీసుకున్నాడు. నువ్వు బాప్టిజం తీసుకోగానే సరికాదు, మారు మనసుందా? మారు మనసు లేకుండా పశ్చాత్తాపం రాదు. బాప్టిజం తీసుకోగానే జాగ్రత్త. ఒక తెలుగులో ఒక మంచి పదం ఒకటి ఉంది, ఒక శాస్త్రం. ఇల్లు అలకంగానే, చెప్పండి రెండో ముక్క మీకు తెలుసుగా, ఇల్లు అలకంగానే ఇప్పుడేదో అజమాయిషీ చాలా ఎత్తున్నాను నా మాట చెల్లుతుందని కాదు. రాబోతున్నాడు నా ప్రభువు, ప్రతి దానికి లెక్క అడుగుతాడు. దానికి లెక్క చెప్పగలిగిన దమ్ము ధైర్యం మన దగ్గర ఉండాలి. హల్లెలూయా.